హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం కొత్త వీడియో అయితే చేయబోతున్నాం చాలా రోజుల తర్వాత. సో ఈ వీడియో వచ్చేసరికి హైదరాబాద్ టు తిరుపతి జర్నీ వీడియో. ఎలా వెళ్ళాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, నెక్స్ట్ 1 year బేబీతో పాటు పేరెంట్స్ కి ఎలా దర్శనం చేసుకోవాలని కూడా నేను క్లియర్ గా చెప్తాను స్టెప్ బై స్టెప్. సో వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చాలా ట్రైన్స్ ఉంటాయి. సో మాకు ట్రైన్స్ అయితే దొరకలేదు సికింద్రాబాద్ నుండి. మాకు కాచిగూడ నుంచి ట్రైన్ దొరికింది. ఇది కాచిగూడ స్టేషన్ బయట వ్యూ అనమాట. మా ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12797 కాచిగూడ టు చిత్తూరు. సో మాకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది, కానీ ఆర్ఏసీ వచ్చింది. సో నేను ఫ్యామిలీతో జర్నీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇబ్బందితో పడ్డాము. సో మీరు కూడా ప్లానింగ్ అనేది ముందే చేసుకోండి, ఎందుకంటే ఈ జర్నీ అనేది కొంచెం లాంగ్ జర్నీ అన్నమాట. కొంచెం ఇబ్బంది అయితే వస్తుంది. సో ఫైనల్లీ మేము ఇబ్బంది పడుతూనే తిరుపతికి చేరుకున్నాము. సో మీరు తిరుపతికి రాగానే ఈ రైల్వే స్టేషన్కి ఎంట్రన్స్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తిరుపతి టు తిరుమలకి వెళ్ళడానికి 3 ways అయితే ఉంటాయి. ఫస్ట్ వే వచ్చేసరికి బస్ అన్నమాట, నెక్స్ట్ వచ్చేసరికి ట్యాక్సీ, అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి ప్రైవేట్ క్యాబ్. సో మనకి బస్కి వచ్చేసరికి నార్మల్ బస్సు అయితే కనుక 90 రూపీస్ పడుతుంది. ఏసీ బస్ అయితే కనుక 150 రూపీస్ పడుతుంది. ప్రైవేట్ క్యాబ్కి అయితే కనుక ఫ్యామిలీతో పాటు ఎవరైనా వస్తారు చూసారో, అలాంటి వాళ్ళకి సపరేట్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈజీ అవుతుంది. దీని కాస్ట్ అరౌండ్ 1000 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాక్సీ అనమాట. ఈ ట్యాక్సీ అనేది ఏంటంటే షేరింగ్ అనమాట. 10 మంది అట్లా షేరింగ్ చేసుకుని పోతారు. సో ఇది కూడా అరౌండ్ కాస్ట్ 600 పడింది. సో మీరు ఏ జర్నీ చేయాలనేది మీ చాయిస్. తక్కువలో అయిపోవాలంటే కనుక బస్కి ప్రిఫర్ చేయండి, కొంచెం మీడియం అనుకుంటే కనుక ట్యాక్సీ ప్రిఫర్ చేయండి. ప్రైవేట్గా వెళ్ళాలి పర్లేదు, కొంచెం కాస్ట్ పెట్టగలను అనుకుంటే కనుక ప్రైవేట్ క్యాబ్ అయితే ప్రిఫర్ చేసుకోండి. సో నేనైతే ట్యాక్సీ ప్రిఫర్ చేశాను. మాతో పాటు వేరే ఫ్యామిలీ కూడా జాయిన్ అయింది. సో మేము అందరం కలిసి ట్యాక్సీలో వెళ్ళాము అన్నమాట. సో జర్నీ స్టార్ట్ అవ్వగానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి అలిపిరి ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసరికి చెక్కింగ్ చేస్తారన్నమాట. ఇక్కడ మనం కంపల్సరీ ఎందులో వచ్చినా సరే కంపల్సరీ మనం ఇక్కడ దిగి మన లగేజ్ అనేది చెక్ చేయించుకుని మళ్ళీ ఆ వెహికల్ అనేది ఎక్కాలి. సో మేము మా లగేజ్ అంతా దింపి చెక్కింగ్ చేయించుకుని సో మళ్ళీ అదే ట్యాక్సీ అయితే ఎక్కేసాము. సో ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి మాకు జర్నీ అరౌండ్ 1 hour పడుతుంది. సో ఈ 1 hourలో నేను కొంచెం వ్యూస్ అయితే రికార్డ్ చేశాను. ఆ వ్యూస్ మీరు చూడండి. సో ఫైనల్లీ మనం పైకి అయితే వచ్చేసాము. సో పైకి రాగానే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఈ రూట్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఇక్కడ ప్రతి చోట బ్లూ కలర్ బోర్డ్స్ లో ప్రతి చోట క్లియర్ గా నేమ్స్ అయితే పెడతారన్నమాట. ఆ నేమ్స్ చూసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో మాకు ట్యాక్సీ వాడు కింద నుంచి పైకి రాగానే మమ్మల్ని ఒక చోట దింపేశాడు. అక్కడ నుంచి మేము సిఆర్ ఆఫీస్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ మీరు దిగగానే నెక్స్ట్ ఏం చేయాలంటే సిఆర్ ఆఫీస్ అనేది కనుక్కోండి. ఎవరిని కనుక్కున్నా క్లియర్గా చెప్తారు. సో సిఆర్ ఆఫీస్ వచ్చరికి మనకి ఐఆర్సిటీసీ టికెట్ ఇస్తారు చూసారా, అక్కడ పక్కనే ఉంటుంది.
సో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఫస్ట్ లోపలికి వెళ్ళగానే లైన్ అయితే ఉంటుంది. లైన్లో వెయిట్ చేసి మనతో పాటు ఉండే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ చెప్పి మన దగ్గర ఒక ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. సో ఆ టోకెన్ తీసుకుని బయటికి రాగానే ఎదురుగుండా సేమ్ ఆ ట్రైన్ టికెట్ ఇచ్చే చోట లెఫ్ట్ సైడ్లోనే ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఒక పెద్ద డిస్ప్లేలో ఇలాగ మన నెంబర్లోనే డిస్ప్లే చేస్తుంటారు అనమాట. సో మనకి ఇచ్చిన టోకెన్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మనం చూసుకుని మన నెంబర్ వచ్చిందో లేదో చూసుకుని నెక్స్ట్ దాని బ్యాక్ సైడ్ ఏటీఎం మిషన్ లాగా ఉంటాయి. ఆ ఏటీఎం మిషన్లోకి వెళ్ళి మనం ఇచ్చిన టోకెన్ కదా, ఆ టోకెన్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ స్కాన్ చేస్తే మనకి ఏ బ్లాక్ అయితే అసైన్ అయిందో ఆ బ్లాక్ నేమ్ క్లియర్గా ఉంటుంది. సో దాన్ని మీరు ఫోటో తీసుకోండి. సో దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్లో మీకు ఇచ్చిన బ్లాక్ నేమ్ దాని పక్కనే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ బ్లాక్ యొక్క లొకేషన్ మనకి గూగుల్ మ్యాప్లో ఓపెన్ అవుతుంది అన్నమాట. సో లొకేషన్ తెలియని వాళ్ళు ఇలా లొకేషన్ తెలుసుకుని వెళ్ళొచ్చు. లేదు మాకు ఫోన్ ఐడియా లేదు అన్న వాళ్ళు బయటకు రాకనే ఆటో కానీ ట్యాక్సీ కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు దింపేస్తారన్నమాట. మీ బ్లాక్ దగ్గరలో ఒక రూమ్కి కీస్ ఇచ్చే ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు ఇచ్చిన టోకెన్ని వాళ్ళకి చూపిస్తే అప్పుడు మీరు అక్కడ అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసి మనకి రూమ్ కీ అయితే ఇస్తారు. ఆ రూమ్కి తీసుకుని మనం రూమ్కి వెళ్ళిపోవచ్చు. సో నేను ఏం చెప్తానంటే మీరు ఫస్ట్ రూమ్కి ట్రై చేయండి. ఆ రూమ్ అవనప్పుడు సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఈ లాకర్స్ అనేవి ఉంటాయి చాలా చోట్ల. ఆ లాకర్స్ దగ్గరికి వెళ్ళి లాకర్స్ తీసుకోండి. లాకర్లో లగేజ్ పెట్టుకోండి. అక్కడ ఫ్రెష్ అప్ అవడానికి కూడా చాలా వేస్ ఉంటాయి. మనకి వన్స్ రూమ్ దొరికింది అన్నప్పుడు మీరు మొక్కు ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక అక్కడ మొక్కు ఇచ్చేసి అప్పుడు మీరు రూమ్కి వెళ్ళిపోండి. సో చాలా బెటర్ ఇది. మీరు దర్శనం అనేది ముందే ప్లానింగ్ ఉండాలన్నమాట. మీ దగ్గర విఐపి టికెట్ కానీ ఏదైనా దర్శనం టికెట్ కానీ ఉంటే మీ దర్శనం అనేది త్వరగా అవుతుంది. ఏమీ టికెట్ లేకుండా ఫ్రీ దర్శనం వితౌట్ టికెట్ అంటే మాత్రం చాలా టైం పడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే 1 year బేబీకి పేరెంట్స్కి ఎలా దర్శనం చేసుకోవాలి. సో 1 year బేబీ పేరెంట్స్కి వచ్చరికి రూల్స్ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. సో రూల్స్ వచ్చరికి బర్త్ సర్టిఫికేట్ కానీ డిశ్చార్జ్ సమ్మరీ కానీ కంపల్సరీ ఉండాలి. జిరాక్స్ కాపీ అని పర్లేదు. బోత్ ఫాదర్ అండ్ మదర్ ఐడెంటిటీ ప్రూఫ్స్. సో ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైనా పర్లేదు. సో టైమింగ్స్ వచ్చరికి 12 to 6 PM వరకు ఉంటుంది. సో మీరు మెయిన్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 1 year బేబీకి దర్శనం కోసం ఓన్లీ పేరెంట్స్ అండ్ 1 year బేబీ మాత్రమే అలో చేస్తారు. వేరే వాళ్ళు లైక్ ఎగ్జాంపుల్ వాళ్ళ తాతయ్య కానీ నానమ్మ కానీ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని అలో చేయరు. సో ఇది మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి దర్శనం అయిపోయినాక ఈ తిరుపతి పైన కొండ పైన కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి. సో ఆ ప్లేసెస్కి మీరు ఎలా వెళ్ళాలి, ఎంత అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో ఆ వీడియో కూడా మీరు చూడండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా రూమ్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా 1 year బేబీకి ఎలా చేసుకోవాలి దర్శనం అనేది క్లియర్గా చెప్పాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే కనుక నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో until then, thanks for watching. Bye friends. Please subscribe to my channel.